కోవూరు నియోజకవర్గంలో మరీ చర్చలు ఈ విధంగా చేసుకుంటారా? పరిపాలన మీకు అందించింది ఈ విధంగా చేసేదానిగా అని చెప్పి ప్రజలు భయపడుతున్నారు. నిజంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో మరియు ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యంగా కోవూరు మండలంలో 102% తెలుగుదేశం సంబంధించిన నాయకులు మరియు వీరంగం సృష్టిస్తున్నారు. అధికారం శాశ్వతం అనుకుంటున్నారు, లేదో అధికారం వీళ్ళకి శాశ్వతంగా మేమే అధికారంలో ఉంటుంది అనుకుంటున్నారు. వీళ్ళకి అధికారం ఇచ్చింది ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి పరిపాలన అందిస్తే ఈ రోజు ఆ పరిపాలన పక్కన పెట్టి ఈ రోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మొన్న 3 రోజుల క్రితం ఒక ఏరియాకు సంబంధించి నీళ్లు లేవని చెప్పి ఒక పంచాయతీ కార్యదర్శి కాడికి వెళ్తే ఆ పంచాయతీ కార్యదర్శి ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ కార్యదర్శి చెప్తా ఉన్నాం, కోవూరు శాసనసభ్యురాలు కూడా ఒక ఆడవారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళని జైలుకి పంపించే ప్రక్రియ స్టార్ట్ చేయడం, లేదు వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల మీద దాడులు చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో అనేకం చూసాం. నేను ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఉన్నా, ఎమ్మెల్యే గారు కూడా మీరు కూడా చాలా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోండి. ఏం జరుగుతుంది కోవూరు నియోజకవర్గంలో, కోవూరు మండలంలో మరి దారుణంగా ఆ 102% నాయకులు, ఆ పంచాయతీ కార్యదర్శి చేసే అరాచకాలు అనేకం. ఆ 102% నాయకుల్లో అనేక మంది ఆ సభ్యుల్లో ఉన్నారు. వాళ్ళు కార్యక్రమ సమస్యను పోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, లేదంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద కేసు పెట్టడం అనేకం మనం చూసాం. నేను చెప్తా ఉన్నా, ఈ రోజు కోవూరు కాన్స్టిట్యున్సీలో, కోవూరు మండలంలో ప్రజలు అనేక కష్టాలు పడతా ఉన్నారు. అదేమన్నా మేము మాట్లాడామంటే డెవలప్మెంట్ అడ్డుకుంటున్నాం అంటున్నారు. ఎక్కడ కూడా ఈ 2 సంవత్సరాల్లో డెవలప్మెంట్ అడ్డుకునే కార్యక్రమం కోవూరు మండలంలో చేయాలి. వాళ్ళు చెప్తే మేము అనేక రోడ్లు వేస్తున్నాం, అనేక కాలువలు కడుతున్నాం, అనేక సమస్యలు తీర్చామని చెప్తున్నారు. 30 సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ కూడా ఇప్పుడు పరిష్కరించామంటున్నారు. నేను అయితే సూటిగా అడుగుతున్నా, 10 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారుంటే, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారుంటే, 15 సంవత్సరాలు మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. 15 సంవత్సరాలు ఆయన చేయలేండి ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్నారా? ఎక్కడైనా ఏ గవర్నమెంట్ లో అయినా రోడ్లు వేయడం కానీ, కాలువలు కట్టడం కానీ, అదేవిధంగా లైట్ వేయడం కానీ సర్వసాధారణం జరుగుతున్న ప్రక్రియ అది. మనం కోవిడ్ కాన్స్టిట్యున్సీకి ఏం తెచ్చాం, మనం ఏం హామీ ఇచ్చాం అనేది వదిలిపెట్టి ఈ రోజు కక్షపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఈ రోజు పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కూడా కాదు.